ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఈ పైన ఫోటోలు చూడండి. అలెక్కే చిట్టి పికిల్స్ రమ్య గారు, అలాగే దివ్యల మాదిరి గారు, వీళ్ళిద్దరూ రీసెంట్గా తెలుగు బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్ రూపంలో వీళ్ళిద్దరూ ఎంటర్ అయ్యారు. బిగ్ బాస్ టీము వీళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళని బిగ్ బాస్లో తీసుకునేదానికి బిగ్ బాస్ టీంని భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రపంచంలో మీకు ఎవరు దొరకలేదా, ఎంతకంటే మంచి వాళ్ళు, అది ఇదని చెప్పి భయంకరంగా తిడుతున్నారు. అలాగే వీళ్ళిద్దరిని కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు, భయంకరంగా అవమానించి మాట్లాడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు, వీళ్ళిద్దరు వల్ల ఏమైనా ప్రపంచాలు ఏమైనా తలకిందులు అయిపోతున్నాయా, ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందా, ఎందుకు వాళ్ళు అంత టార్గెట్ చేసి మాడుతున్నారు? మనకి ఇంకేం పనులు లేవా? మన పనులు మనకొని ఫోన్లు తీసుకుని 24 గంటలు వాళ్ళు ట్రోల్ చేయడం, వాళ్ళ మెడలు కట్ చేయడము, వాళ్ళ బాడీలు కట్ చేయడము, లేనిపోయినట్టని పెట్టి క్రియేట్ చేసి భయంకరంగా తమ్మలైన్లో పెట్టేసుకుని భయంకరంగా మాట్లాడేస్తున్నారు. అవసరమా? నాకు అర్థం కావట్లేదు. ఒక చిన్నపాటి షోలో వీళ్ళని తీసుకున్న దానికి భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేకి అర్హత లేకపోయినా, ఒక మంత్రికి అర్హత లేకపోయినా కూడా మనం ఓట్లు వేసి ఒక పనికిమాలోని ఎమ్మెల్యేగా మనం పెడుతున్నామే, దీనికంటే ఏమైనా ఉందా? మన జీవితం 5 ఏళ్ళ పాటు వాళ్ళకి రాసిచ్చేస్తున్నాం. మనం ఓటేసి మరి మన జీవితం వాటి చేతిలో పెడుతున్నాం. మరి అలాంటి వాటిని మనం ప్రోత్సహించుకోవచ్చు. కానీ బిగ్ బాస్ టీం వాళ్ళేదో వాళ్ళ టీఆర్పీ రేట్ల కోసంగా వీళ్ళు ఇలాంటి వాళ్ళు తీసుకున్నారు. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే లేదు. ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? మీకేంటి అవసరం? నచ్చితే చూడండి, నచ్చకపోతే లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన తీసుకుంటారు. ఏదో ప్రపంచంలో పెద్ద వీళ్ళ వల్ల ఏదో ప్రపంచం మొత్తం ఆర్థిక పరిస్థితులు మొత్తం కింద పడిపోయినట్టుగా కరెక్ట్ కాదు. వాళ్ళకి నచ్చితే తీసుకున్నారు. జనాల్లో మంచి చెడు ఉన్నోళ్ళు కదా తీసుకుంటారు. మనం ఓటేసి గెలిపిస్తున్నాం. వాళ్ళకి కనీసం చదువు లేదు, సంధ్య లేదు, మాట సరిలేదు. అలాంటి వాళ్ళని మాత్రం మనం ప్రోత్సహిస్తాం. ఏం మాట్లాడతాం నాకు అర్థం కావట్లే.